అది కూడా కాదు 24. ఈరోజు రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా గూడూరు శ్రీనివాసరావు, అదేవిధంగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడిగా మార్గాని భరత్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి, భరత్ని శాసనసభ్యుడిగా అసెంబ్లీకి మీరు పంపించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఈ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి మీకున్నటువంటి సంబంధాలు, మీకున్నటువంటి స్నేహాలు, మీకున్నటువంటి బంధుత్వాలతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ పార్లమెంటు సభ్యులను 8 మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, ఇందాక ఒక వీడియో విన్నాం. ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు. ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగదనమా? ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్న, వాలంటీర్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉదయించేటువంటి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము, సత్తా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే వస్తే గెలవలేడన్న సంగతి చంద్రబాబుకి తెలుసు. కాబట్టి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఈరోజు మీరందరూ ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం కమ్మ, 3% ఓటింగ్ ఉంటుంది. 3% ఓటింగు. ఆ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో 30 సీట్లు ఇచ్చుకున్నాడు. వాళ్ళకి 30 పైనే. ఆయన గెలవలేడు. ఆయన సామాజిక వర్గం ఆ పార్టీని గెలిపించలేదు. 30 సీట్లు ఇచ్చుకున్నాడు. సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ రా 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 అని పిలిచి ఆయనకి 20% సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ పార్టీకి 24 సీట్లు ఇచ్చాడు. సిగ్గు లేకుండా, ఈ నోటాకి సిగ్గు లేకపోయినా, తీసుకుంటాక ఆయనకి లేకపోయినా, చూసేటువంటి ఇదన్నీ కూడా పరిశీలించేటువంటి ఆ సామాజిక వర్గానికి తప్పకుండా విచక్షణ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి చంద్రబాబుని అదే సామాజిక వర్గం, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులే చంద్రబాబుని పాతాళంలో తొక్కి ఇంకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిస్తాకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు? చంద్రబాబు దెబ్బకు ఇంకంతకుముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మర్చిపోయారు అసలు. ఎవరో నాదెండ్ల భాస్కర్ రావు. ఎన్టీ రామారావు 85లో హార్ట్ ఆపరేషన్ చేయించుకుందని ఇక్కడ ఫ్లైట్ ఎక్కాడు. ఆయన అక్కడ దిగేటప్పటికి వెన్నుపోటు పొడిచాడు ఒక ఆయన. 95లో కరెక్ట్గా 10 సంవత్సరాలకి రామారావు లండన్ వెళ్ళాడు. ఆయన వచ్చేటప్పటికి ఇంకోటి పొడి చేశాడు వెన్నుపోటు. ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచి ఆయన సీట్లోంచి తీసి పక్కన పడేశారు. ఎవరో నాదెండ్ల నారా, వీళ్ళిద్దరూ. మొన్న తాడేపల్లిగూడెం సభలో చూసారా? పవన్ కళ్యాణ్ గారి మధ్యలో కూర్చుని ఉంటే ఒకడటు ఒకడిటు కూర్చుని ఉన్నారు. ఒకడటు ఒకడిటు కూర్చుని ఉన్నారు. జన సైనికులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఆయనకు ఓటేద్దాం అన్నటువంటి సామాజిక వర్గం కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు,
ఇద్దరు వెన్నుపోటుదారులతో పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడు ఎవడు ఎలా పొడిచి ఏమి చేస్తారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయనకి తప్పించి ఈ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ముందు కాపాడుకోవాలంటే ఈ చంద్రబాబు నాయుడిని పాతాళంలోకి తొక్కి జనసేన సైనికులు, జనసేన కార్యకర్తలు డెఫినెట్గా తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి రేపు పిఠాపురంలోనో భీమవరంలోనో లేకపోతే ఇంకో చోట ఎక్కడో చోట పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలోనే పోటీ చేస్తాడని చెబుతున్నారు. ఎవరు ఓడిస్తారు ఆయన్ని? మా రామోజీరావు, మా రాధాకృష్ణ, మా బిఆర్ నాయుడు, మా పౌడర్ డబ్బా వీళ్ళు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారంట పవన్ కళ్యాణ్ని ఓటేస్తాకి ప్రత్యేక వ్యూహం పన్నుతున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు 175 చోట్ల మా ప్రత్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటాకి ఆయన వ్యూహం పన్నుతూనే ఉంటాడు. దాంట్లో పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, చంద్రబాబు ఉండొచ్చు, లోకేష్ ఉండొచ్చు, లేకపోతే ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు, లేకపోతే మా వయసు అయిపోయిన బుచ్చి చౌదరి ఉండొచ్చు, అందరూ ఉంటారు దాంట్లో. మాకేం స్పెషల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అని ఉండదు. మా అభ్యర్థులను గెలిపించుకోవటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. పవన్ కళ్యాణ్ గెలిస్తే పక్కలో పళ్ళెంలాగా చంద్రబాబుకు ఉంటాడు. మళ్ళీ నాకు షేర్ కావాలంటాడు. ఒక ఆయన లెటర్ రాస్తాడు, ఈయనకి కూడా 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండని. ఇవన్నీ కూడా తలనొప్పులు ఆయనకే ఉంటాయి. కాబట్టి ఆయనకేమో 100 సీట్లు గెలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడు.